వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమ. ఏపీ డిఎస్సికి సంబంధించి ఈ రోజు ఉన్న అప్డేట్ న్యూస్ పేపర్లో ఏమి ఇచ్చారనేది చూద్దాం. ఇక్కడ మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ సంబంధించి చూస్తే 19న మెగా డిఎస్సి సభ అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మనకి ఇక్కడ కొన్ని పాయింట్స్ అనేవి ఇచ్చారు. ఎమ్మెల్యేలందరూ పాల్గొనేలా సన్నాహాలు, సచివాలయ సమీపంలో నిర్వహణకు కసరత్తు, ఈ సభలోనే అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు, దసరా సెలవుల్లో కొత్త టీచర్లకు శిక్షణ, కౌన్సిలింగ్, బడుల పునఃప్రారంభం రోజున వీరంతా విధుల్లోకి అనేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి చూద్దాం. మెగా డిఎస్సికి ఎంపికైన అభ్యర్థులతో భారీ ఎత్తున సభ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్నందున 19న సభ నిర్వహించాలని యోచిస్తుంది. ఎమ్మెల్యేలందరూ పాల్గొనేందుకు వీలుగా అసెంబ్లీ సమావేశాల సమయంలో అది కూడా సచివాలయానికి సమీపంలోనే సభ నిర్వహణకు కసరత్తు చేస్తున్నారు. ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన డిఎస్సి జాబితాలు 15న విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇప్పటికే సర్టిఫికేట్ల పరిశీలన పూర్తి కాగా 18 మంది అభ్యర్థుల పరిశీలన మంగళవారం చేపట్టారు. ఉద్యోగాలకు అర్హులుగా భావిస్తున్న వారి జాబితాలను మరోసారి పరిశీలిస్తున్నారు. అన్ని జిల్లాల డిఈఓలు, ఆర్జేడీలను మంగళగిరిలోని విద్యాభవన్కు తీసుకొచ్చి సోమవారం ఈ ప్రక్రియ ప్రారంభించారు. 2 రోజులు ఈ పరిశీలన పూర్తయిన తర్వాత జాబితా జిల్లాలకు పంపి డిఎస్సి కమిటీలతో సంతకాలు చేయిస్తారు. అనంతరం 15న తుది జాబితాలు ప్రకటిస్తారు. అమరావతిలో నిర్వహించే సభలో అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తారు. దసరా సెలవుల్లో కొత్త టీచర్లకు శిక్షణ కార్యక్రమాలతో పాటు కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగ్లు ఇస్తారు. సెలవుల అనంతరం బడులు పునఃప్రారంభం రోజున కొత్త టీచర్లు పాఠశాలలో ఉండాలని పాఠశాల విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ సంబంధించిన అప్డేట్ అనేసి మనం చెప్తున్నాం. 15న మనకి ఏంటంటే తుది జాబితా వస్తుంది అనేసి ఈ రోజు ఉన్న అప్డేట్. అలాగే మనకి ఏంటంటే అసెంబ్లీ సమావేశాల్లో 19న అపాయింట్మెంట్ ఆర్డర్లు అనేవి ఇస్తారు అనేసి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. దసరా హాలిడేస్ తర్వాత కొత్త టీచర్లు స్కూల్లో అడుగు పెడతారనేసి మనకి డీటెయిల్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మనకి సాక్షి న్యూస్ పేపర్ లో చూస్తే టెట్ తీరుపై ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలి అనేసి ఇక్కడ కనిపిస్తుంది. వైఎస్ఆర్ టీచర్ అసోసియేషన్ డిమాండ్ అనేసి మనకి ఇచ్చారు పాయింట్. దీనిలో డీటెయిల్స్ చూస్తే ప్రభుత్వ ఉపాధ్యాయులు పదోన్నతి పొందేందుకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ట్రెజరర్ రెడ్డి శేఖర్ రెడ్డి మంగళవారం డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పుతో సీనియర్ ఉపాధ్యాయులకు పదోన్నతులు మరింత క్లిష్టంగా మారతాయని ఆందోళన వ్యక్తం చేశారు. 20 ఏళ్లకు పైగా పనిచేసిన ఉపాధ్యాయులు ఇప్పుడు టెట్ అర్హత సాధించడం కష్టమన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ అంశంలో సర్వీసులో ఉన్న సీనియర్ టీచర్ల ప్రయోజనాల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ఎస్టీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గొర్ల సుధాకర్ డిమాండ్ చేశారు. ఇది టెట్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలనేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు డిమాండ్ అయితే చేస్తున్నారు. ఇది ఈ రోజు ఉన్న అప్డేట్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం ద్వారా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది.